తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇసుక బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను అందుబాటు ధరకు అందించడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకురాబోతుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్, బౌరంపేట, వట్టినాగులపల్లిలో శాండ్ బజార్లను ఏర్పాటు చేసింది. త్వరలో ఆదిబట్ల, ఉప్పల్, పటాన్చెరు, ఘటకేసర్లలోనూ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఉంది. ఇటీవలే హెచ్ఎండిఏ పరిధిలో శాండ్ బజారుకు ఇసుకను తరలించడానికి ఆసక్తి ఉన్న ఏజెన్సీలు వాహనదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇక్కడ విజయవంతమైతే మిగతా జిల్లాల్లోనూ దరఖాస్తులను ఆహ్వానించి డిమాండ్ మేర ఇసుకను సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాండ్ బజార్లో టన్ను దొడ్డు ఇసుకను 1,600 రూపాయలు, సన్న ఇసుకను 1,800 రూపాయలకు విక్రయించబోతున్నారు. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తూ ఉండటంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతూ ఉండటంతో పాటు వినియోగదారుడిపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే పటిష్టమైన పాలసీని తీసుకురావడానికి కొన్ని నెలలుగా అధికారులు కూడా కసరత్తు చేశారు. ఇందులో భాగంగానే శాండ్ బజార్లు తెరపైకి వచ్చాయి.